బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మార్చి 3న చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మరి ఏ రాశుల వారి మీద ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఎలాంటి పరిహారాలు ఏమైనా పాటించాలా? ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు శ్రీమాత్రే నమః. మరి 2026లో తొలి చంద్రగ్రహణం గురువు గారు ఎలాంటి రాశుల వారి మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది? ఏమైనా పరిహారాలు పాటించాలంటారా? పట్టు విడుపు సమయాలు ఏమైనా ఉన్నాయా? అవి కూడా ఒకసారి తెలియజేస్తారు. అంటే ఈసారి వచ్చే చంద్రగ్రహణం ఏదైతుందో స్వల్పమేనండి, పెద్ద ఏం కాదు. సాయంత్రం సమయంలో 6:15 ఆ టైంలో వచ్చి 6:45 కల్లా సంథింగ్, చాలా స్వల్పంగా ఉంటుంది. చాలా తక్కువ సమయం ఉంటుంది, ఎక్కువసేపు లేదు. దానికి స్వల్పంగానే ఉంటుంది. పాక్షిక సంపూర్ణ చంద్రగ్రహణం కాదు ఇది. సంపూర్ణ చంద్రగ్రహణం పాక్షికంగా ఉంటుంది ఇండియాలో. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఇది ఏ రాశుల మీద పడుతుంది, ఏ రాశుల వారికి ఎక్కువ ఎఫెక్ట్ అంటే సింహరాశిలో పడుతుంది, పుబ్బా నక్షత్రంలో. కాబట్టి పుబ్బా నక్షత్ర జాతకులు, సింహరాశి జాతకులు మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏ దానాలు చేయాలో కూడా చెప్తాను. అండ్ అలాగే అక్కడ నుంచి పంచమరాశి అయినటువంటి ధనస్సు రాశి జాతకులు, అండ్ మేషరాశి వారు, కర్కాటకము, కన్య ముందు వెనక రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. అయితే గ్రహణం ఎప్పుడు కూడా అందరికీ బ్యాడ్ ఎఫెక్ట్ ఇవ్వాలని రూల్ లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మేషం వారు ఉన్నారనుకోండి, ఇప్పుడు చూడండి, మనకి గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలంటారు. మేషం వాళ్ళు మాత్రమే జాగ్రత్తగా ఉండాలి. పంచమంలో గ్రహణం కదండి. గర్భిణీ స్త్రీలు, అలాగే షేర్ మార్కెట్ చేసే విషయాల్లోని, ఫ్రెండ్స్ విషయాల్లో, ప్రేమ వ్యవహారాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృషభం వారికి 4వ స్థానంలో పడుతుంది కాబట్టి గ్రహణం. వీళ్ళు పర్టికులర్గా వీళ్ళకి ఏంటంటే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, విద్యా విషయంలోని అనవసరంగా మనస్తాపం చెందడం లాంటివి చేయకూడదు. ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే 3వ స్థానంలో గ్రహణం చాలా మంచిది. కాబట్టి వీళ్ళకి ఏదైనా ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది. పట్టుదలతో చేసే ఏ ప్రయత్నమైనా కృషితో వీళ్ళు నిలబడి, అంటే ధైర్యంగా నిలబడి ఏదైనా సాధించగలుగుతారు. కర్కాటకం వారు ప్రధానంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, కర్కాటక రాశి వారు. ఇక సింహం వారికి రాశిలోనే పడుతుందని చెప్పుకున్నాము. కొంచెం ఏంటంటే వీళ్ళ కీర్తికి భంగం కలుగుతుంది అనుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎన్ని రోజులు ఉంటుంది ప్రభావం? ఎప్పుడైనా గ్రహణం 40 రోజులు ఉంటుందండి దాని ప్రభావం. దానికి దానాది కార్యక్రమాలు చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు, స్వల్పమే కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఇక కన్యవారికి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో చూడండి, గ్రహణ ప్రభావం ఎక్కడ చూపిస్తుంది అంటే వీళ్ళకి 12వ స్థానం కాబట్టి ఖర్చు పెట్టడం, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో 40 డేస్ జాగ్రత్తగా ఉండాలి. తులవారికి ఏకాదశంలో గ్రహణం చాలా మంచిది, డోంట్ వరీ. చంద్రగ్రహణం మళ్ళీ సూర్యగ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది తులవారికి. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే మనకి వృశ్చికం వారు ఉన్నారో వీళ్ళకి 10వ స్థానంలో గ్రహణం కెరీర్ పరంగా మంచి ఫలితం ఇస్తుంది. ఇక్కడ కెరీర్ విషయంలో ఇబ్బంది ఏమి ఉండదు. ధనస్సు వారు కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, బ్యాంకింగ్ సెక్టార్లో ఉండేటువంటి వారు బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసే విషయంలోని, లాంగ్ జర్నీస్కి వెళ్ళేటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక మనకి మకరం వారికి అష్టమంలో గ్రహణం కాబట్టి న్యూట్రల్గా ఉంటుంది. అంటే కొన్ని పూర్వీకుల ఆస్తుల విషయంలో కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఇక కుంభం వారు ఏంటంటే పర్టికులర్గా వీళ్ళు వివాహ నిర్ణయాలు, వివాహ జీవిత సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీన రాశి వారికి 6వ స్థానంలో గ్రహణం శత్రు నాశనం అంటూ ఉంటారు, శత్రువుపై జయం ఉంటుంది. అయితే ఈ గ్రహణం అయిపోయిన తర్వాత రోజు దానం ఏమి ఇవ్వాలి అందరూ ఈ రాశి ఎవరెవరు పర్టికులర్గా అంటే సింహము, ధనస్సు, మేషము, కర్కాటకము, కన్యా రాశి వారు దానాలు ఇవ్వాలి. అందరూ ఇవ్వాల్సిన పని లేదు. చిన్న చిన్న ప్రతిమలు ఉంటాయి, ఏదైనా మెటల్ది, రవిచంద్ర ప్రతిమలు, 2 చిన్న నాగపడగలు లాంటివి, బియ్యము, గోధుమలు, ఉలవలు, మినుములు దానంగా ఇవ్వడం, నువ్వులు కూడా ఉంటే దానం ఇవ్వడం. అలాగే మనకి ఇత్తడి గిన్నె చిన్నది తీసుకొని దాంట్లో ఆవు నెయ్యిని పెట్టి దానంగా ఇవ్వాలి. ఈ దానాలు ఇవ్వాలి. ఇస్తే ఏ రోజు ఇవ్వాలి? గ్రహణం అయిపోయినా నెక్స్ట్ డే ఇవ్వచ్చు, ఎలాగో సాయంత్రం అవుతుంది కాబట్టి. నేను ఇందాక చెప్పినట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మనకి ఇప్పుడు ఫిబ్రవరి 17వ తేదీనేమో సూర్యగ్రహణం, ఈ సింహరాశిలో చంద్రగ్రహణం అయినందుకు ఇది కొంచెం దేశకాల పరిస్థితుల మీద, పంచగ్రహ కూటమితో వచ్చిన సూర్యగ్రహణము, అలాగే సింహరాశిలో ఏర్పడిన చంద్రగ్రహణంలో ఇది రాజకీయ నాయకులకి, ప్రెసిడెంట్లకి, దేశాల్లో ఉండే పెద్ద పెద్ద నాయకుల మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది.
దీనివల్ల విభజనలు జరగవచ్చు, కొంతమంది దిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది, కొన్ని ప్రభుత్వాలు మారే ఛాన్సెస్ ఉంటుంది, కొంతమంది మీద కొన్ని బురద జల్లే ప్రయత్నం కూడా చేస్తారు, కొంతమంది రాజకీయ నాయకులు అనారోగ్య సూచనలు కానివ్వండి, అంటే ఏదైనా రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితిగతులు ఉన్నాయి. కాకపోతే ఎవరైతే గ్రహణ సమయంలో వాళ్ళ ఇష్టదైవం లేదా వాళ్ళ గురువుల నుంచి మంత్రం తీసుకునేటువంటిది చేసుకుంటే కూడా దాని ఫలితం కూడా 1000 రెట్లు ఉంటుంది. అంటే ఒక్కసారి చదివిన మంత్రం 1000 సార్లు చదివిన ఫలితం వస్తుంది. ఇప్పుడు అప్పుల పాలు ఉన్నారు, అప్పుల పాలు అయిపోయి ఉన్నారు చాలామంది. ఈ సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణ సమయంలో కానీ మీరు కనుక ఓం అపర్ణాయ నమః అని చేస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి అమ్మవారి అనుగ్రహంతో అప్పుల నుంచి బయటపడగలుగుతారు, లేదా ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి. ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య విపత్తిని నమః, లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః. వివాహం అవ్వట్లేదు, అప్పుడు ఏం చేయాలి వాళ్ళు అంటే వాళ్ళు పర్టికులర్గా వివాహ సంబంధించినటువంటి విషయంలో చూసుకున్నట్లయితే, అయితే వివాహం అంటే గుర్తొచ్చింది, కుంభరాశి వారు వివాహ సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చంద్రగ్రహణం కుంభరాశి వారు వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్ విషయంలో. అలాగే వివాహం అవ్వట్లేదు, ఈ గ్రహణ సమయంలో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః మంత్రం చేసుకోవచ్చు, ఈ రకంగా చేసుకోవచ్చు. ఓకే గురువు గారు, చంద్రగ్రహ కూటమితో కాబట్టి ఈ రాసుల వారు ఈ పరిహారాలు నెక్స్ట్ డే దానాలు చేస్తే కూడా మంచి సరిపోతుంది. కాకపోతే సొసైటీ పరంగా కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అలా పొలిటికల్ విభజనలు ఏర్పడడం, పొత్తులో ఉన్న వాళ్ళకి విభజనలు ఏర్పడడం, రాజకీయ నాయకులకు కొంత ఇబ్బంది రావడం, ఈ సీక్రెట్ సైన్లో సూర్యగ్రహణం ఏర్పడిన తర్వాత రాజకీయంగా చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల పెద్ద పెద్ద అంటే సొసైటీలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద వాళ్ళకి ఎక్కువ ముప్పు రావడం, వెల్ నోటెడ్ పీపుల్ కొంత ఇబ్బంది రావడం, ఇట్లాంటివి జరుగుతాయి వీటి వల్ల. గర్భిణీ స్త్రీలు అయితే ఏం పాటించాల్సిన అంటే ఆ రాశుల పర్టికులర్గా మేషం వారు, అది కూడా స్వల్పమే కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని లేదు. మేషరాశి వారు కొంచెం, మేషరాశి ఆరు మేషలగ్నం వీళ్ళు జాగ్రత్త పడాలి, సరిపోతుంది. గురువు గారు, మరి ఇదంతా ఓకే, ఇండియాలో ఉన్నవారు దానాలు చేయగలుగుతారు, అదంతా కూడా అప్పటికప్పుడు తెచ్చేసుకొని చేయాలి, మరి ఫారెన్ లో ఉన్న వాళ్ళు కూడా పర్సన్స్ ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళకి ఏమైనా ప్రభావం ఉంటుంది అంటారా? ఏమైనా రెమెడీస్ ఫాలో అవ్వచ్చు? ఇప్పుడు సూర్యగ్రహణం అనుకోండి ఎక్కువ బయట కంట్రీస్ మీదే ఉంది, చంద్రగ్రహణం కొంత బయట కంట్రీలు కొంత ఇండియాలో ఉంది. ఇప్పుడు సరే బయట దేశాల్లో ఉన్నాం, అక్కడ వాళ్ళు ఇవ్వలేరు దానము, వాళ్ళ తరపున ఇండియాలో తల్లిదండ్రులు, అత్తమామలో, వాళ్ళ అన్నయ్యలో, తమ్ముళ్ళలో ఇవ్వవచ్చు, వాళ్ళ పేరు గోత్రనామం అని చెప్పి గ్రహణ ప్రభావం ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళ పేరు గోత్రము వాళ్ళు కావాలంటే వాళ్ళకి మనకు టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి వాట్సాప్ కాల్లో ఉండి చూస్తున్నా కూడా సరిపోతుంది, ఆ రకంగా దానం ఇవ్వచ్చు. అంటే చాలా మందికి ఇదే సందేహం, మీరు అన్నట్టుగా అయ్యో అక్కడెక్కడ ఉండిపోయాను, దానం చేయలేకపోయాను, ఈ రాశిలో మేము ఉన్నాం, మీరు చెప్పింది వినగానే ఈ రాశిలో అయ్యో మేము ఉన్నాం చేయలేకపోతున్నామని ఫీల్ అవుతుంటారు. అలాంటి వారు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ చుట్టాలు ఎవరైనా కూడా వాళ్ళ పేరు మీద ఇవ్వచ్చు. తప్పకుండా గురువు గారు, ధన్యవాదాలు గురువు గారు, నమస్కారం. శ్రీమాత్రే నమః.